హాయ్ 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 మామ, ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? మనం మూసాపేటలో ఉన్నాము. మనం ఇక్కడ హానర్, మక్కుతా, తరుంగా, ఇంకా చూసిరుగా స్వన్ లేక్, ఇక్కడ చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి బాబా. అన్నీ చూసుకుంటూ వెళ్దాము. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ముందు కనబడేదే మనకు హానర్ సిగ్నాటిక్స్ మామ. చూసిరు కదా ఎంత పెద్దగా ఉంది కదా, మస్తున్నాయి కదా టవర్స్. ఇంకా చూసుకుంటే ఇది మనకు మూసాపేటలో ఉంది మామ. ఇది మన ఇంటి దగ్గరనే ఇది. ఇంకా చూసుకుంటే అటు కుక్కుడుపల్లికి గడ దగ్గరనే. ఇంకా ఇది మొత్తం హైటెక్ సిటీ రూట్ కదా, ఇది షార్ట్ కట్ రూట్ హైటెక్ సిటీకి. ఇక ఇదే మా హానర్స్ వాళ్ళది మార్కెటింగ్ ఆఫీసు. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అది లోపల గడ. ఇంకా చూసుకుంటే ఇక్కడ మొత్తం చెట్లు, గ్రీనరీ మొత్తం నిండిపోయి ఉంటుంది. ఇంకా చూసారు కదా. ఇంకా చూసుకుంటే హానర్ సిగ్నాటిక్స్ గురించి మాట్లాడితే ఇది ఆల్మోస్ట్ 25.7 ఎకర్స్లో ఉంది మామ. 27 ఎకర్స్లో ఉంది. ఇంకా చూసుకుంటే మొత్తం 25 ఫ్లోర్స్ అది. ఇంకా చూసుకుంటే టవర్స్ మొత్తం 18 టవర్స్ ఉన్నాయి. ఇంకా చూసుకుంటే మనకు హానర్ సిగ్నాటిక్స్లో 3 BHK, 3.5, 4 BHK అన్నీ ఉంటాయంట మామ. ఇంకా చూసుకుంటే మనకు 3 BHKనేమో మనకు 1695 స్క్వేర్ ఫీట్ ఉంటుందంట. ఇంకా 1885 స్క్వేర్ ఫీట్, ఇంకా 2160 స్క్వేర్ ఫీట్ కూడా ఉందంట. ఇంకా చూసుకుంటే ఇట్లా ఉన్నాయి స్క్వేర్ ఫీట్లు. ఇంకా చూసుకుంటే హానర్ సిగ్నాటిక్స్ అపార్ట్మెంట్స్ పక్కనే మనకు విల్లాలు కూడా ఉన్నాయి బాబా. వీళ్ళు విల్లాలు కూడా కడుతురు. హానర్ హోమ్స్ అంట. చూసారు కదా, హానర్ హోమ్స్. ఈ విల్లాలు, ఇవన్నీ విల్లాలు కలిసి ఇవన్నీ కోట్లే ఉంటాయి మామ. ఈజీగా ఉంటాయి. నాకు హైదరాబాద్లో చాలా ఉన్నాయి వీళ్ళ హానర్స్ వాళ్ళ బ్రాంచెస్. ఇంకా దాని ఆపోజిట్లోనే మనకు సైబర్ సిటీ విల్లాస్. ఈ సైబర్ సిటీ అంటే మనకు అదేమంటారు, మనకు రెయిన్బో విస్తాసు, సైబర్ సిటీ వాళ్ళవి చాలా ఉంటాయి బ్రాంచెస్. సో ఈ రూట్లో చూసారు కదా మామ, గ్రీనరీ ఉంది, అపార్ట్మెంట్లు, విల్లాలు. మస్తు అయిపోతుంది. ఇంకొక 2 ఇయర్స్లో చూడండి మొత్తం కిరాక్ అయిపోతుంది ఏరియా. ఇంకా చూసుకుంటే మామ ఆడ కనబడేది మనకు అది సైబర్ సిటీ వాళ్ళది. వాళ్ళది ఓరి అన్న, ఇది వ్లాగ్ కూడా చేసిన నేను ఆల్రెడీ. ఇంకా చూసుకుంటే మామ ఇది కూడా 6.7 ఎకర్స్లో ఉంది. అది 3 టవర్స్ అంట. ఇంకా చూసుకుంటే అది సైబర్ సిటీ ఓరియానా చూసుకుంటే అది కూడా కోట్లే ఉంటుంది. దాని పక్కన మనకు రెయిన్బో విస్తాసు. మొత్తం చూసుకుంటే ఇది మొత్తం 27 ఫ్లోర్స్ మామ. ఇంకా చూసుకుంటే లెఫ్ట్ సైడ్ పోతేనేమో మనకు మొత్తం మూసాపేటు, ఇంకా రైట్ సైడ్ పోతే మనకు కుక్కడపల్లి, మనకు హైటెక్ సిటీ రూటు. ఇది మొత్తం సెంటర్. ఇది చూసారు కదా, మొత్తం సెంటర్లో ఉంది. ఇది మొత్తం రోడ్డు మీద. ఇక చూసుకుంటే మనకు రెయిన్బో విస్తాస్ తెలుసు కదా ఎంత ఫేమస్ అయ్యింది మనకు రెయిన్బో విస్తాస్. సైబర్ సిటీ వాళ్ళే ఇది కూడా. ఇంకా చూసుకుంటే కానీ కిరాకు ఉంటుంది మా ఈ ఏరియా. ఎందుకు చెప్పాలి కానీ, ఎప్పుడు నాకు బోర్ కొట్టినప్పుడల్లా ఇక్కడికి వచ్చి జర జాగింగ్ కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో మంచిగా ఉంటుంది, పీస్ఫుల్ ఉంటుంది. ఇక సాయంత్రం అయితే మస్తు ఉంటుంది, చల్లగా ఉంటుంది ఈ ఏరియాలో. ఎందుకంటే మస్తు చెట్లు. ఇంకా అక్కడ చూసుకుంటే మనకు మన హానర్ సిగ్నాటిక్స్ మామ ఇది గురించి మాట్లాడితే మళ్ళీ చూసుకుంటే దీంట్లో మొత్తం అది ఏమంటారు, 2 స్విమ్మింగ్ పూల్ కూడా, క్లబ్ హౌసు, ఇంకా చూసుకుంటే టెన్నిస్ కోర్ట్ అంట, బాక్స్ క్రికెట్ గ్రౌండ్ అంట, ఇంకా చూసుకుంటే బ్యాడ్మింటన్ కోర్టు, ఇంకా బాస్కెట్బాల్ కోర్టు అన్నీ ఉన్నాయి మా ఫెసిలిటీ అయితే సూపర్ యాక్చువల్గా ఇది మన హానర్ సిగ్నాటిక్స్లో. ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్లో మనకు ఇది ఏమంటారు, ఫార్చ్యూన్ వాటర్ ఫ్రంట్. ఇది చూసుకుంటే మొత్తం మనకు 3 నుంచి 3.9 ఎకర్స్లో ఉంది. ఇంకా చూసుకుంటే 262 అంటే ఫ్లాట్స్ యూనిట్స్. ఇంకా చూసుకుంటే ఇది మొత్తము 22 ఫ్లోర్స్ ఉంటుందట మామ. ఇంకా ఇక్కడ చూసుకుంటే మన మూసాపేట్ లేక్ మామ ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా మామ. ఫ్రెష్ లేక్ మామ. ఆల్మోస్ట్ బాగానే ఉంటుంది. స్మెల్ అయితే అసలు ఉండదు, మంచిగా ఉంటుంది. మంచి వ్యూ అయితే ఉంది మామ. ఇంకా చూసుకుంటే మన కుక్కడపల్లి మొత్తం కనబడుతుంది ఈ నుంచి. ఇంకా చూసుకుంటే మంచిగా పీస్ఫుల్ ఉంటుంది మామ. ఈ ఏరియాకి వచ్చినప్పుడల్లా మస్తు టైం స్పెండ్ చేస్తుండే. ఈడైతే అప్పట్లో మొత్తం స్ట్రీట్ ఫుడ్ ఉండేది. ఇప్పుడు మొత్తం కట్టిరు కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసారు కానీ ఇక్కడ మొత్తం స్ట్రీట్ ఫుడ్ ఉండేది. ఫుల్ దంచుతుండే అప్పట్లో తినడానికి వచ్చి ఇక్కడ. ఇంకా చూసుకుంటే ఇప్పుడు మొత్తం వాకింగ్, జాగింగ్ స్పేస్ అయిపోయింది ఇది. ఇంకా చూసుకుంటే ఇక్కడేమో మనకు గణేష్ నిమజ్జనం అయితే ఇక్కడ మనకు ఉంటుంది అనమాట. సో ఇంకా చూసుకుంటే ఇట్లా ఉంది మామ. మంచిగా డెవలప్ అయింది బాగానే ఈ ఏరియా. ఇంకా మంచిగా అదేమంటారు కింద ఫ్లోరింగ్ కూడా బాగా వేసారు, బండలు. ఇంకా చూసుకుంటే మంచిగా ఫెన్సింగ్లు కట్టారు. సో మంచిగా ఉంది అసలు, చాలా బాగుంటుంది ఈ ఏరియా. ఇంకా మంచిగా చెట్లు,
పీస్ఫుల్ ఏరియా ఇది. ఇంకా పక్కనే మనకు పార్క్ కూడా కట్టారు మామ. పార్క్ కూడా చూద్దాము మనము. ఇంకా చూసుకుంటే అటు సైడ్ చూసుకుంటే మనకు అన్ని విల్లాలు అపార్ట్మెంట్లు. ఈ ఏరియా కిరాక్ అసలు. ఈ ఎన్ని రోజుల నుంచి అనుకుంటుండే ఈ ఏరియా కూడా మంచిగా డెవలప్ అవ్వాలి. ఎందుకంటే ఇది మనకి ఇంటికాడ నుంచి దగ్గర. ఇంక ఇదేమో మనకి హైటెక్ సిటీకి షార్ట్ కట్ రూటు, ఎప్పుడు పోయి రెగ్యులర్ రూట్ ఇది. సో ఇంకా చూసుకుంటే అది ముందు స్వెన్ లేక్ మామ. అది చాలా పాతది అపార్ట్మెంట్. ఆడ ముందు ఉంది చూడు. సో అది కూడా చాలా పాతది. అప్పట్లో అదే పెద్దది అనుకుంటుండే. ఇప్పుడు దానికంటే పెద్ద పెద్ద చాలా వచ్చేసినాయి. ఇక లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు అది మాల్ ఉంటుంది మనకు. ఇంకా చూసుకుంటే మామ ఇక్కడ చూసుకుంటే మనకు మక్కుతా తరంగా అని మనకు కడుతున్నారు. మొత్తం చూసుకుంటే ఈ మక్కుతా తరంగా బాబా 2.7 ఎకర్స్లో కడుతున్నారు. 24 అదేమంటారు ఫ్లోర్స్, 2 టవర్స్. ఇంకా చూసుకుంటే ఈ రోడ్ అంతా ఇక మనకు అపార్ట్మెంట్లో విల్లాలే. ఇంకా చూసుకుంటే ఇక్కడ పార్క్ బాబా. ఈ పార్క్ కూడా చూద్దాం. రంగా దమ్మోని లేక్ ఫ్రంట్ పార్క్. ఇది కూడా ఇప్పుడు ఒక రీసెంట్గానే కట్టినారు, ఒక 2 years బ్యాక్ అనుకుంటా. సో ఇట్లా మొత్తం రెనోవేషన్ చేసిరు. ఎంత మంచిగా ఉంది కదా. చిన్న పార్క్ మామ, మంచిగా లేక్ వ్యూ పార్కు. సో నైట్ చాలామంది ఉంటారు ఇక్కడ, నేను చూస్తూ ఉంటారు, చాలామంది వస్తూ ఉంటారు. ఇంకా వెళ్తూ ఉంటే దారిలో మామ లేక్ షోర్ మాల్ కూడా కనబడ్డది. సో లేక్ షోర్ మాల్ వ్లాగ్ కూడా నేను చేసిన అప్పుడు ఫస్ట్ వీకో సెకండ్ వీకో చేసిన. ఇంకా చూసుకుంటే లేక్ షోర్ మాల్ మామ ఎక్కడ తగ్గలే మామ. బ్రాండే. లోపల జనాలు కుప్పలు ఇంకా ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 months అయింది అనుకుంటా. 3 months 2 months అయిపోయింది. అయినా కూడా జనాలు మాత్రం ఎక్కడ తగ్గలే మామ. మంచిగా నడుస్తుంది. సూపర్ ఉంది యాక్చువల్. ఎందుకంటే ఈ మాల్ సక్సెస్ఫుల్ కావడానికి కారణం ఏంటంటే లోపల షాపింగ్ మాల్స్ చాలా ఉన్నాయి. మంచి బ్రాండెడ్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఉన్నాయి, లోకల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా యూరోపియన్ బ్రాండ్స్ ఉన్నాయి. మాల్ సక్సెస్ఫుల్ అవ్వడానికి ఇంకో కారణం ఏంటంటే మంచి చౌరస్తాలో ఉంది మామ. మంచి సెంటర్ ఆఫ్ ద సిటీ. కూకట్పల్లి వాళ్ళు వస్తారు. అటు సైడ్ పోతే అదేమంటారు మనకు బాలానగర్ సైడు, చింతలు, ఇంకా అటు సైడ్ పోతే మనకు బేగంపేట. మంచి సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉంది. ఇంకా మంచి మెయిన్ రోడ్ మీద ఉంది. సో అందుకే ఇది అందరికీ చాలామందికి నచ్చింది. ఎందుకంటే మనం చూసుకుంటే బాలనగర్ అయినా చింతలైనా ఇటు సైడ్ వెళ్తే నార్త్ హైదరాబాద్ చూసుకుంటే అంత పెద్ద మాల్ అయితే లేదు. లేక్ షోర్ మాల్ అంత మాల్. సో ఇది అన్నిటికీ కనెక్ట్ అయ్యి ఉంది అనమాట. సో ఇంకోటి చూసుకుంటే మంచి బ్రాండ్స్ మామ చూసిరు కదా. లూయిస్ ఫిలిప్ మస్తు ఉంటాయి. లూయిస్ ఫిలిప్లో ఫార్మల్స్. ఇంకా చూసుకుంటే ఎన్ని ఫ్లోర్స్ ఇది మొత్తం ఆల్మోస్ట్ 4 or 5 floors ఉంది మామ. ఇంకా పైన ఫ్లోర్ అయితే సూపర్ ఉంటుంది మామ. పైన ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ అయితే హైలైట్. అది ఆ ఫుడ్ కోర్ట్లో అన్నీ ఉన్నాయి. కేఎఫ్సీలు అన్నీ ఉన్నాయి. ఇంకా చూసుకుంటే ఇక్కడ డిజిటల్ మామ. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఫ్లోర్ ఇది. అన్నీ దొరుకుతాయి. ఇంకా చూసుకుంటే అదే అన్ని ల్యాప్టాప్స్ ఇంకా అన్నీ దొరుకుతాయి మనకు ఈ ఫ్లోర్ మొత్తము. ఇంకా చూసుకుంటే మామ ఎంత నీట్గా ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తారు మామ. ఇది ఇంత కూడా డస్ట్ లేదు మామ. మన మాల్లో చూసుకుంటే లేక్ షోర్ మాల్ చూసుకుంటే మామ పార్కింగ్ కూడా ఉంది మామ. 2-wheeler ఉంది, కార్ పార్కింగ్ ఉంది. 2-wheeler అయితే వరకు 40 rupees మామ. మీరు షాపింగ్ చేయకపోతే, షాపింగ్ చేస్తే నాకు తెలిసి ఫ్రీగా ఉంటుంది. సో మొత్తం 250 బ్రాండ్స్ ఉన్నాయి అని చెప్పినారు. కానీ ఇంకా ఎక్కువనే ఉంటాయి మామ. ఇంటర్నేషనల్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా చూసుకుంటే మనకు రూఫ్ టాప్ కూడా ఉంది మామ. రూఫ్ టాప్ కూడా వెళ్దాం. ఇంకా పీవీఆర్ సినిమాస్ మామ. ఇక ఏ మాల్కి వెళ్ళినా కూడా మనకు పైన ఫ్లోర్లో మనకు పీవీఆర్ అయితే ఉంటుంది పక్కా, అది గ్యారంటీ. ఇంకా చూసుకుంటే సినిమాలు అంటాయి కదా మామ. చాలా రోజులు అయిపోయింది మామ సినిమాలు చూసి కూడా. నాకు తెలిసి ఒక 4-5 years అవుతుంది సినిమాలు చూసి. అలా హైదరాబాద్లో ఎన్ని మాల్స్ చూసినా మామ నాకు లేక్ షోర్ మాలే నాకైతే టాప్ అనిపించింది. చాలామంది శరత్ సిటీ మాల్ అంటారు కానీ నాకు ఇదే నచ్చింది నాకు. ఇంకా చూసుకుంటే పైన ఫ్లోర్ ఏమో మనకు ఫుడ్ కోర్ట్ మామ. చూసారు కదా మస్తు ఉంటుంది మామ. ఫుడ్ కోర్ట్ కూడా వెళ్దాము. ఇది చూసుకుంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మాల్ మామ హైదరాబాద్లో. శరత్ సిటీ మాల్ కంటే పెద్దది ఇది నాకు తెలిసి. ఇంకా చూసుకుంటే ఇదేమో పీవీఆర్ మామ. పీవీఆర్ సినిమాస్ వెళ్ళాలి ఎప్పుడన్నా. చాలా రోజులు అయిపోయింది. 4-5 years అవుతుంది ఆల్మోస్ట్. ఇంకా ఇదంతా ఫుడ్ కోర్టు. దీంట్లో అన్నీ ఉన్నాయి మామ. కేఎఫ్సీ ఉంది, డామినోస్ పిజ్జా ఉంది. ఇంకా డామినోస్ అయితే నా ఫేవరెట్. ఇంకా చూసుకుంటే ఇదే మామ ఓవరాల్ మన లేక్ షోర్ మాల్. తెలిసి ఇది ఒక 100 సంవత్సరాలకి ఇట్లానే ఉంటుంది మామ. ఆ క్వాలిటీ ఆఫ్ బిల్డింగే సూపర్. అసలు కట్టిన విధానం కూడా సూపర్ ఉంది. ఎంత గట్టిగా ఉందంటే. ఇంకా చూసుకుంటే ఇది మొత్తం మనకు రూఫ్ టాప్ మామ ఆల్మోస్ట్. ప్రస్తుతానికైతే ఈ రూఫ్ టాప్లో మాత్రం మనకు ప్లే ఏరియా ఉంది మామ కిడ్స్ది. ఇంకా చూసుకుంటే కూర్చోడానికి కొంచెం చైర్స్ ఉన్నాయి. కెఫేలు కూడా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చూసిరు కదా మొత్తం మన
అదేమంటారు మొత్తం కనబడుతుంది మన కుక్కడపల్లి, ఇంకా మన అదే బాలనగరు, అవన్నీ చింతలు అన్నీ కనబడుతుంది. ఇదే మామ వ్లాగు. చలో బాబా, ఐ లవ్ యూ ఆల్.